ఫ్రెండ్స్, ఈరోజు మైసూర్ బోండా హోటల్ స్టైల్లో లోపల ప్లఫీగా గుల్లగా క్రిస్పీగా పైన చాలా ఈజీగా చేసుకోవచ్చు. షేప్ చూసి మీరేమి ఇది అవ్వద్దు, రౌండ్గా ఉన్న ఏ షేప్ అయినా లోపల చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీరు ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అంత మైదా పిండి తీసుకోండి. సో ఇదేంటి జీలకర్ర, అలాగే కొంచెం బియ్యం పిండి వేస్తున్న క్రిస్పీగా రావడానికి, కొంచెమే ఎక్కువేం కాదు, ఇది కొంచెం గుల్లగా రావడానికి. చక్కగా సోడా ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఇది ఉప్పు అనమాట, మీకు కావాల్సినంత వేసుకోండి. అలాగే ఒక చిన్న గ్లాసులో, అంటే మీకు ఎంత కావాలంటే అంత, ఒక గ్లాసులో పెరుగు తీసుకొని రెడీగా పెట్టుకోండి. దాన్ని చక్కగా కలిపేసి దాంట్లో మిక్స్ చేసుకొని బాగా ముద్ద వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్, కావలసినంత వాటర్ చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలపాలి. ఇక్కడ కలిపే దగ్గరే ఉంది, బాగా కలపాలి. సో చేత్తో బాగా బీట్ చేస్తుంటే సో దాంట్లో ఒక ఎయిర్ వెళ్ళి గుల్లగా రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మనం కేక్స్ చేసుకున్నప్పుడు కూడా బాగా బీట్ చేస్తారు కదా, అలాగా బాగా బీట్ చేస్తే మంచిగా వస్తాయన్నమాట. మీరు థిక్నెస్ చూసుకోండి, మీరు పునుగు వేయడానికి రావాలి కదా, బోండా వేయడానికి, అది చూసుకొని దానికి తగ్గట్టుగా కలుపుకోండి. లూజ్ అయితే కొంచెం మైదా పిండి మళ్ళీ యాడ్ చేసుకోండి. సో అవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కొంచెం పక్కన పెట్టండి. సో పెరుగు పుల్లగా, బాగా పుల్లగా కాకుండా కొంచెం పుల్లగా ఉన్నది అయితే టేస్టీగానే ఉంటుంది. మరీ ఎక్కువసేపు వేసి గంటల తరబడి నానబెట్టి అట్లా పెట్టేస్తే మాత్రం నూనె బాగా లాగేస్తుంది. బాగా పుల్లటి పెరుగు వేస్తే పుల్లగా అనిపిస్తుంది. సో అంతా పిండి రెడీ చేసుకోబట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఈ లోపల ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని రెడీగా ఉండి 15 మినిట్స్ తర్వాత చూసారా, ఒకవేళ ఇప్పుడు పల్చగా ఉందనుకుంటే కొంచెం మైదా యాడ్ చేసుకోండి మీరు. సో ప్యాన్లో ఆయిల్ హీట్ అయినాక చక్కగా ఇవి దగ్గరగా వేసేసుకోండి. షేప్ సరిగ్గా రాకపోయినా అవి పొంగినాక కొంచెం రౌండ్గానే వస్తాయి. బాగా తిక్క కలుపుకుంటే ఏంటంటే ఇంకా రౌండ్ వస్తుంది మరి. చూసారా, అలా రెండు వైపులా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లోపల చూపించాను కదా, గుల్లగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.